హలో ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు? నా పేరు వాసు శ్రీనివాస్. నేను ఇప్పుడు కోవిడ్లోని అతిపెద్ద వెజిటేబుల్ మార్కెట్ ఇక్కడ సులేబియా ప్రాంతంలో ఉంటుంది. కబ్బట్టుకు వెళ్ళే దారిలో అది మీకు చూపించడానికి వచ్చాను. ఇక్కడికి రావడానికి 6 నెంబర్ రోడ్లో నుంచి జహ్రా వెళ్ళే రోడ్డు తీసుకుంటే 6 నెంబర్ రోడ్డు, దాంట్లో నుంచి లెఫ్ట్ సైడ్ 604 నెంబర్ రోడ్డు కబాడ్ రోడ్డు అవుతుంది. ఆ రోడ్లోకి ఫస్ట్ దవార్లోకి రైట్ వస్తే ఈ యొక్క రోడ్డు వస్తుంది. ఇదే కోవిడ్ లేకల్లా అతి పెద్ద వెజిటేబుల్ మార్కెట్. ఇది ముందు షువేక్లో ఉన్నింది. అక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్, క్రౌడ్ మూలంగా అది ఇక్కడ ఎడారి ప్రాంతం ఖాళీగా ఉందని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదే కోవిడ్ లేగల అది పెద్ద మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్. ఇక్కడ ఆన్ కాస్ట్ కూడా ఉంది. సూపర్ మార్కెట్ ఆన్ కాస్ట్, అలాగే అక్కడ మ్యాక్డోనల్ కూడా ఉంది. అలాగే ఇక్కడ హార్దిస్ కూడా ఉంది. ఇక్కడ చెట్లు కానీ ఇక్కడ ఒక మసీదు కూడా ఉంది, పెద్దదిగా మధ్యలో పెట్టున్నారు. ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చాలా వరకు చెట్లు కానీ డెకరేషన్ బాగా పెట్టున్నారు. చెట్లు కానీ ఈ ఖర్జూరపు చెట్లు, ఇవన్నీ కూడా ఖర్జూరపు చెట్లు. ఇక్కడ ఎక్కువగా కోవిడ్ వాళ్ళు, అంగడి వాళ్ళు, బకాల వాళ్ళు, హోటల్ వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే ఇది కోవిడ్ లేకల్లా పెద్ద మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ కాబట్టి ఇక్కడికి వచ్చి తక్కువ రేటుతో దొరుకుతాయని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆన్ కాస్ట్ లోపల నుంచి వెళ్తాము. ఇక్కడ 3 స్టెప్పులుగా ఉన్నాయి. 1, 2, 3 అని 3 స్టెప్పులుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్. ఇది ఆన్ కాస్ట్ సంబంధించినది. ఏంటి లోపలంతా ఆన్ కాస్ట్ సంబంధించిన సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బయట వచ్చి మొత్తం అంతా कैशियर का आनकास्ट का ఈ ఆన్కాస్ట్ సూపర్ మార్కెట్లో క్యాషియర్లు ఇక్కడ ఉన్నాయి. లోపలంతా ఉన్నాయి. ఇదంతా కూడా సెట్ చేయనటువంటిది. ఇవన్నీ కడపచ్చకాయలు. మనకు మార్కెట్ యాడ్, ఎర్రగడ్డల యాడ్ మాదిరిగా ఇదంతా కూడా ఎర్రగడ్డలు ఒకే ఏరియాలో పెట్టున్నారు. ఇక్కడ చాలా తక్కువ పడతాయి. ఇదంతా కూడా చూసినంత కూడా ఉంది. ఇదంతా ఇదంతా కూడా
ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి, అలాగే మనకి ఏ రకం కావాలంటే ఇవి ఉన్నాయి. ఇవన్నీ బుడతకల్లుకు సంబంధించి, ఆరెంజ్కి సంబంధించినవి. ఇవి జ్యూస్కి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ అయితే కనుక పెద్ద పెద్ద మండలతో కరింపాకులు అయితే పెట్టుండారు. మామిడికాయలు స్టోరేజ్ అని ఏర్పరుస్తున్నాడు. డ్యామేజ్ లే కాయలు బాగా పక్కన పెట్టేసి మంచి కాయలు ఒక కార్టూన్లో ఏర్పరుస్తున్నాడు. చూడొచ్చు. ఇది కోయట్లో గల అతి పెద్ద మార్కెట్. ఇవి దోసకాయలు. ఎక్కువగా ఇక్కడ ఈ షాప్లో ఎక్కువ దోసకాయల ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడికి మనం ఊరుగా వచ్చినామంటే వాళ్ళు పిలుస్తూ ఉంటారు, ఏం కావాలా తీసుకోండి కావాలా అనేసి. ఇక ఇలా బండ్లు పెట్టుకొని పోయేటి వాళ్ళు ఎక్కువ సామాన్ తీసుకుపోయేదానికి ఇలాంటి బండ్లు తీసుకొని వీళ్ళు బాడకి అయితే వస్తారు. ఎక్కువ సామాన్ అయితే ఇలాంటి వాటితో తీసుకొని వెళ్తూ ఉంటారు. గూడెంలో నుంచి షాప్లోకి ఇలాంటి వాటితో తీసుకొని వెళ్తూ ఉంటారు ఎక్కువ సామాన్ ఒకసారిగా. కరపచ్చకాయలు చూడండి ఎలా పెట్టుండారు, అంతా ప్యాకేజెస్ పెట్టుండారు. ఈ గుమ్మడికాయలు, తెల్ల గుమ్మడికాయలు చూడండి ఏంటి స్టాక్ ఎలా ఉన్నాయో. ఈ కిలోల ప్రకారం ఇస్తారు. ఇది కాటా పెట్టేది కిలోల ప్రకారం. కరపచ్చకాయలు కానీ బూడిద గుమ్మడికాయలు కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మనకు టూప్ కాయలు అంటారు. వీటిని టమోటాల కాయలు మారిగా ఉన్నాయి. ఈ టూప్ కాయలు అంటారు. అవి కివి కాయలు. సేమ్ టమోటాలు మాదిరిగా ఉంటాయి కానీ టమోటాలు కాదు ఇవి. టూప్ కాయలు. మనం టూప్ కాయలు చేస్తాం కదా, టొటాకుల కాయలు అవి అలాగా అడవిలో ఉంటాయి ఇవి.
ఈ పెద్దవి ఎర్ర మిరపకాయలు పసుపు రంగులో ఉన్నాయి. ఇవి చిన్న దోసకాయలు. ఇవి ఆరెంజ్ కాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇది కువైట్లోని అతిపెద్ద వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్. ఇంకా ఉంది వీడియోగా తీసేది. ఇది పార్ట్ 1 పార్ట్ 2గా పెట్టాలనుకుంటున్నాను. అయితే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి, బాగుంటే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.